ముందు నుయ్యి వెనక్కి పోయి పాకిస్తాన్ పరిస్థితి. సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం చేసుకుని ఇప్పుడు సౌదీ అరేబియాకి పనిచేయట్లేదు. రేపు యుద్ధం ఆగిపోతే సౌదీ అరేబియా రేపు పొద్దున ఇక పాకిస్తాన్‌కి ఏ సాయము చెయ్యదు. పోనీ ఇరాన్ నుండి సాయం పొందాలి. ప్రస్తుతం ఇరాన్ తరపున అమెరికాతో రాయబారాలు చేస్తుంది. అయితే అదే సందర్భంలో ఇరాన్‌లో ఉన్నటువంటి ఒక వర్గం పాకిస్తాన్‌ని అంగీకరించటం లేదు. అందుకనినే మొన్న వెళ్ళిన వాణిజ్య షిప్‌ను కూడా వెనక్కి పంపించారు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో ఇరాన్, ఇది అమెరికా యుద్ధం మళ్ళీ ముదిరితే అప్పుడు ఇది అమెరికా, ఇజ్రాయెల్ వైపుకెళ్ళాలి. ఎందుకని? ఇరాన్‌కి సంబంధించిన ఐఆర్‌జీసీ కమాండర్లు ఏం చెప్పారు? పాకిస్తాన్ గగనతలం నుంచినే మా మీద దాడి జరిగిందని చెప్పారు. ఈ యుద్ధం విరమణ జరిగితే ఓకే, సేఫ్. సౌదీ అరేబియాతో ఆర్థిక ఇబ్బందులుంటాయి. కానీ యుద్ధం కొనసాగితే రాబోయే రోజుల్లో ఇరాను దాడి చేస్తది. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఏమి కాపాడవు. పొరపాటున గనక ఇరాన్‌కి సహకరిస్తున్నది పాకిస్తాన్ అని ఏమన్నా తెలిసిందంటే ఇప్పుడు రాయబారం చేస్తోంది కదా! కాబట్టి ఏ ఆయుధాలు ఇస్తోందని తెలిస్తే ఇజ్రాయెలే వచ్చి దాడి చేస్తుంది. ఏం జరుగుద్దో చూడాలి.